ప్రభు నామంలో మీ అందరికీ ఈ ప్రత్యేకమైన ఆదివారం మట్టల ఆదివారం సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నేను పనిచేస్తూ ఉన్న హితా హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ అండ్ అపాలజెటిక్స్ తరఫున మీకు ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఆర్టీఎఫ్ రైట్ థియాలజీ ఫోరం చాలామందికి తెలుసు. సో దానిలో కూడా కంటిన్యూస్గా లైవ్ ప్రోగ్రామ్స్, రికార్డెడ్ ప్రోగ్రామ్స్ సంఘ శ్రేయోభివృద్ధి కోసం చేస్తూ ఉంటాం. సో ఆ ఫోరం నుంచి కూడా మీకు శుభములు తెలియచేస్తున్నాను. నా భార్య శాంతకుమారి గారు ఇంతకుముందు ఒకసారి మీ దగ్గరికి వాక్య పరిచర్య చేయడానికి వచ్చారు. వారు ఒక లూథరన్ చర్చ్ మెంబర్స్ యొక్క కుమార్తె. సో ఆ విధంగా నాకు లూథరన్ చర్చ్తో సన్నిహితమైన సంబంధం ఉంది. సంఘ సంస్కరణలో ప్రాముఖ్యమైన నాయకుడిగా దేవుడు వాడుకున్న లూథర్ గారి లైఫ్, క్యారెక్టర్, మినిస్ట్రీ, ఫ్యామిలీ లైఫ్ నా మీద చాలా ప్రభావాన్ని చూపించడం జరిగింది. మరి లక్డికాపూల్ లూథరన్ చర్చ్ యొక్క బ్రాంచ్ చర్చ్ అని తెలుసుకొని సంతోషిస్తున్నాను. లక్డికాపూల్ లూథరన్ చర్చ్లో చాలాసార్లు వాక్య పరిచర్య చేయడం జరిగింది. అలాగే సంతోష్ నగర్ లూథరన్ చర్చ్, అలాగే దిల్సుఖ్ వనస్థలిపురం లూథరన్ చర్చ్, అలాగే గుంటూరులో నార్త్ ప్యారిష్, వెస్ట్ ప్యారిష్, ఇంకా చాలా చోట్ల లూథరన్ సంఘాలతో నాకు సంబంధం ఉంది. వాక్య పరిచర్య చేయడానికి ఆయా సంఘాలకు దేవుడు ద్వారములను తెరిచి తీసుకొని వెళ్ళడం జరిగింది. మీ అందరితో ఈరోజు ఉండడం చాలా సంతోషం. నా భార్య శాంతకుమారి గారు, కుమారుడు షమియేల్ యుఎస్లో ఉంటాడు. డిగ్రీ 4th and ఫైనల్ ఇయర్ చదువుతూ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. సో మా చిన్న కుటుంబం నుంచి కూడా మీకు శుభములు. నన్ను చక్కగా పరిచయం చేసినటువంటి తమ్ముడు రాజ్ కుమార్, అలాగే ప్రమీల వాళ్ళ బిడ్డలు, వాళ్ళకి ప్రత్యేకంగా శుభములు. మాకు చాలా సన్నిహితమైన సంబంధం ఉంది. యేసు క్రీస్తు ప్రభువునందు క్రీస్తు శరీరమైన సంఘములో అవయవములుగా ఉన్నాం కాబట్టి ఒకరిని ఒకరం కలుసుకున్నప్పుడు చాలా సంతోషం. రత్నబాబు గారిని చాలా కాలం తర్వాత చూస్తున్నాను. వారికి, వారి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీస్కి కూడా మాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. మరి రత్నబాబు గారికి మాకు ఇంకొక రకమైన స్పెషల్ రిలేషన్షిప్ కూడా ఉంది. పెద్ద వయసులో కూడా చదవాలి అనే ఆశతో మా కాలేజ్లో ఒక కోర్సులో ఎన్రోల్ అయ్యారు. సో చాలా సంతోషం. ప్రమీల కూడా ఒక కోర్స్ చేసినట్లు నాకు గుర్తుంది. సో మా కాలేజ్లో చదివే వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తూ ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్స్ ఇన్ ది మార్కెట్ ప్లేస్. సో వాళ్ళకి థియాలజీ, అపాలజెటిక్స్, స్పిరిచువల్ డిసిప్లిన్, స్పిరిచువల్ ఫార్మేషన్ ఇలాంటి సబ్జెక్ట్స్లో బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పనిచేస్తున్నటువంటి స్థలాలలో దేవుని కోసం బలమైనటువంటి సాక్షులుగా దేవుని చేతిలో వారి స్థానిక సంఘాల శ్రేయోభివృద్ధి కొరకు పనిముట్లుగా వాడపడేటట్లు వారిని ఎక్విప్ చేస్తూ ఉంటాం మేము. సో అది మేము చేసే పరిచర్య. ఈరోజు వాక్య ధ్యానాన్ని ముఖ్యంగా మన కోసం చదవబడిన మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 9 లేక 10 వచనాల ఆ వాక్య భాగం మీద దృష్టిని కేంద్రీకరించబోతున్నాం. దానితో పాటు లూకా సువార్తలో కూడా మొట్టల ఆదివారం సందర్భంగా జరిగిన సన్నివేశాలను వైద్యుడైన లూకా రాయటం జరిగింది. దాన్ని కూడా నేను ఉపయోగించబోతూ ఉన్నాను. అలాగే పాత నిబంధన గ్రంథములో నుంచి కొన్ని ప్రవచనాలను కూడా ఉటంకించడం జరుగుతుంది ఈ ప్యాసేజెస్లో. సో వాటిని కూడా నేను ఉపయోగించబోతూ ఉన్నాను. లెంట్ సీజన్ ఓవర్ 30 days మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఈ లెంట్ సీజన్లో ప్రత్యేకత బాగా ఉన్నటువంటి చివరి వారానికి మనం చేరుకున్నాం. యేసు క్రీస్తు ప్రభు
భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలలో అతి ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉన్నటువంటి చివరి వారం. ఈ వారాన్ని చాలామంది ఏమంటారు అనంటే మానవ జాతి చరిత్రను మార్చివేసిన వారం అంటారు. ఎందుకంటే ఈ వారములో జరిగినటువంటి సంఘటనలు అలాంటివి. సో లెంటులో క్లైమాక్స్కి వచ్చి లెంట్లోనే ఇంకొక లెంట్, ప్యాషన్ వీక్, హోలీ వీక్, పరిశుద్ధ వారం, దానిలోనికి మనం వచ్చాం. సిలువ మరణము పొందటానికి తన్ను తాను సర్వమానవ జాతి యొక్క పాప పరిహారార్థ బలిగా అర్పించుకొనుటకు నరావతారిగా ఉద్భవించిన క్రీస్తు, ఆయన భూమి మీద నరావతారిగా జీవించిన కాలంలో చేసినవన్నీ, బోధించినవన్నీ, వాటన్నిటికీ ఒక ముగింపు తీసుకొని వచ్చే వారం ఇది. సిలువ మరణానికి వెళుతూ అభిముఖుడై యెరూషలేమునకు వెళుతూ ఉన్నారు. ఆయన ఎంతో తీవ్రమైనటువంటి ఫోకస్తో ఒక పరుగు పందెములో ఉన్నటువంటి వ్యక్తి ఫినిష్ లైన్ దగ్గరికి వచ్చేటప్పుడు ప్రతి అవర్స్ ఆఫ్ ఎనర్జీని ఉపయోగించి ఆ ఫినిష్ లైన్ని క్రాస్ చేయాలి అని ఏ విధంగా వెళుతూ ఉంటారో యేసుక్రీస్తు ప్రభు ఈ చివరి వారం వైపు అలాగే వెళ్ళినట్లు సువార్తికులు మనకు ఆ లాస్ట్ వీక్ని గురించిన వివరణలో చూపిస్తూ ఉంటారు. ఈ సమయం దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ పర్పస్ నుంచి డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఒక అతను చంపాలి అని చూస్తున్నాడు అని మరొకతను వచ్చి నిన్ను ఫలాని ఆయన చంప చూచుచున్నాడు అని అంటాడు. యేసు ప్రభు ఆయన ఏమి చేయబోతున్నారో, ఎలా చేయబోతున్నారో, ఎందుకు చేయబోతున్నారో, ఎవరి కొరకు చేయబోతున్నారో ఇవన్నీ ఎరిగిన వాడై ఆ నక్కతో ఈలాగు చెప్పుడి, నేను ఇవాళ చేయాల్సిన పని ఇవాళ చేస్తాను, రేపు చేయవలసిన పని రేపు చేస్తాను, ఎల్లుండి నేను వెళ్ళవలసిన గమ్యమునకు వెళతాను, యెరూషలేమునకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని ధైర్యంగా చెబుతారు. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తన శిష్యులకు 2 ప్రశ్నలు వేస్తారు. ఒకటి, లోకములో ఉన్నవారు నన్ను గురించి ఏమి చెప్పుకుంటున్నారు, ఏమి నమ్ముతున్నారు? వాళ్ళు ఒక 3-4 రకాల సమాధానాలు చెబుతారు. అవన్నీ కూడా అపోహలు, అవన్నీ కూడా అసత్యమైనటువంటి ఆలోచనలు, అవి ఆయనకు సంబంధించి వాస్తవమైన విషయాలు కావు. తరువాత మీరేమనుకుంటున్నారు, నా శిష్యులైన మీరు నన్ను గురించి ఏమి నమ్ముతున్నారు, ఏమి విశ్వసిస్తున్నారు, ఏమి చెబుతున్నారు? అప్పుడు పేతురు, నీవు మెస్సియావు, జీవము కలిగిన దేవుని కుమారుడివి అని చెప్పినప్పుడు, ధన్యుడవు నీవు పేతురు, ఈ సంగతి నీకు మనుష్యులు తెలియపరిస్తే తెలిసింది కాదు, తండ్రియే నీకు తెలియపరచాడు. అలా అన్న తరువాత ఒక మాట ఉంటుంది మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, అప్పటి నుంచి ఆయన తాను యెరూషలేము వెళ్ళవలసి ఉన్నదని, పెద్దల చేత రోమావారికి అప్పగించబడవలసి ఉన్నదని, సిలువ వేయబడవలసి ఉన్నదని మెస్సియా అన్నారు కదా. మెస్సియా అంటే మీరు తెలుసుకోవాల్సిన సత్యం. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళకి అపోహలు ఉన్నాయి. వాళ్ళు సరిగా యేసుని గురించిన సత్యం పూర్తిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. కొంతసేపు అర్థం చేసుకున్నట్లుంటారు, కొంతసేపు అర్థం చేసుకొని అయోమయమైన పరిస్థితుల్లో ఉంటుంటారు. సో దానిని బట్టి ఆయన వారికి తనను గురించిన అతి ప్రాముఖ్యమైన సత్యాన్ని చెప్పారు. తన సిలువను గురించి మాట్లాడారు, తన మరణాన్ని గురించి మాట్లాడారు, తన పునరుద్ధానమును
దేవుని గురించి మాట్లాడారు. ఇవన్నీ చివరి వారములో జరగబోతున్నటువంటి విషయాలు. అప్పుడు పేతురు అప్పటి వరకు ప్రభువా అంటున్నవాడు ప్రభువా అని గద్దించడం ప్రారంభించాడట. ప్రభు అనడం గద్దించడం పరస్పరం విరుద్ధమైనవి. కానీ భావోద్రేకానికి లోనైపోయి ప్రభువా ఇది నీకు తగదు, ఇది నీకు జరగడానికి వీలు లేదు అంటే, ఒక రకంగా పేతురు యేసు ప్రభువుని గురించి, మెస్సియాను గురించి, జీవము కలిగిన దేవుని కుమారుడు నరావతారిగా వచ్చినటువంటి ఆయనను గురించి ఏమి ఆలోచన చేస్తున్నాడు అని అంటే, సిలువ లేని ఆలోచన. యేసు క్రీస్తు విషయంలో సిలువ లేకపోతే ఇంకేమీ లేనట్లే చెప్పుకోవాలి. ఆయన మానవ జాతి పాప ప్రక్షాళనార్థమైనటువంటి బలియాగం చేసింది కలువరి సిలువలో. ఆయన మానవుల యొక్క పాప భారాన్ని వహించింది, భరించింది, సహించింది కలువరి సిలువలో. క్రైస్తవ్యానికి చిహ్నం సిలువ. ఆయన ఏ బోట్ అయితే ఎక్కి ప్రసంగాలు చేశారో ఆ బోట్ క్రైస్తవ్యానికి సింబల్ కాలేదు. ఆయన ఏ కార్పెంటర్స్ టేబుల్ దగ్గర పనిచేశారో అది క్రైస్తవ్యానికి సింబల్ కాలేదు. ఆయన ఏ కొండ ఎక్కి ప్రసంగం చేశారో ఆ కొండ క్రైస్తవ్యానికి, క్రీస్తుకు చిహ్నం కాలేదు. ఆయన ఏ తువాలుతోనైతే శిష్యుల పాదాలు కడిగి తుడిచారో అది క్రైస్తవ్యానికి చిహ్నం కాలేదు. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి ప్రాముఖ్యత కలిగినవి, ముఖ్యమైనవి. అవేవి కూడా క్రైస్తవ్యానికి చిహ్నాలు కాలేదు. క్రైస్తవ్యానికి చిహ్నమైంది సిలువ మాత్రమే. ఎక్కడ సిలువ ఉంటే అక్కడ క్రీస్తును గురించిన వారు ఉన్నారు అని ఈ లోకం గుర్తిస్తుంది. సిలువ లేకుండా యేసును గురించి ఆలోచించడం దేవుని ఉద్దేశంలో, దేవుని వాక్యం ప్రకారం అసత్యం, అసాధ్యం. అందుకని పౌలు అంటాడు, యూదులైతే శక్తిని కోరతారు, గ్రీకు వారైతే జ్ఞానమును కోరతారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తాము. ఎందుకని? యేసు క్రీస్తే దేవుని యొక్క శక్తియు జ్ఞానమునై ఉన్నాడు. సో కాబట్టి పేతురు అలా ఎప్పుడైతే క్రీస్తుని గురించి సిలువ లేకుండా ఆలోచించి మాట్లాడాడో అప్పుడు యేసు ప్రభు, ధన్యుడవు, ఇది నీకు పరలోకంలో నా తండ్రి తెలియపరిస్తే తప్ప నీకు తెలిసి ఉండడానికి వీలు లేదు అని అభినందించిన ఆయన ఇప్పుడు సాతానా వెనుకకు వెళ్ళుమో ఎందుకన్నాడు? ఆ విధంగా ఎందుకు రెబ్యూక్ చేశారు ప్రభు? యేసును గురించి సాతానుడు చేసే ఆలోచనలో సిలువ ఉండదు. అలాగే మనుషులు కూడా సిలువ లేకుండా క్రీస్తుని గురించి ఆలోచించేటట్లు చేయడానికి సాతానుడు ప్రేరేపిస్తాడు. అది వాడి ఆలోచన, అది వాడి స్కీమ్. కానీ దేవుని ప్రణాళిక సిలువ వేయబడిన క్రీస్తునందే సర్వమానవ జాతికి రక్షణ, విమోచన. అందుకే మనం పాడతాం, సిలువే నా శరణాయను అని. సో యేసుక్రీస్తు ప్రభు చాలా పట్టుదలతో చేయవలసిన పనులన్నీ, అప్పటి వరకు మిగిలిన పనులన్నీ చేసి, శిష్యులను తయారు చేయడం కూడా ఒక విధంగా పూర్తి చేసి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని పరిపూర్ణంగా నెరవేర్చాను అంటారు. అది కలువరి సిలువను గురించిన విషయం కాదు, శిష్యులను తయారు చేయటం గురించిన విషయం అని ఎక్స్పర్ట్స్ తెలియచేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా మిగిలిన పనులన్నీ ముగించుకొని చివరి వారం వైపు వెళ్తూ ఉన్నారు. ఈ వారాన్ని పరిశుద్ధ వారం అని అంటాం, ఈ వారాన్ని ప్యాషన్ వీక్ అంటాం, అంటే శ్రమ వారము అని. ఈ వారాన్ని హోలీ వీక్ అంటాం, ఈ వారాన్ని లాస్ట్ వీక్ ఆఫ్ జీసస్ అని అంటాం. ఈ వారానికి ఆరంభం,
ఆదివారం, మట్టల ఆదివారం. ఈ వారం చరిత్రను మార్చివేసినటువంటి వారం. రక్షణ, విమోచన ప్రణాళిక దేవునిది నెరవేర్చబడే అతి ఉత్కృష్టమైనటువంటి దినములతో కూడిన వారం ఇది. మట్టల ఆదివారం రోజు యెరూషలేముకు ఆయన ఎక్కి వెళ్ళారు. ఆ తరువాత వచ్చినటువంటి ఆదివారం ఆయన పునరుద్ధానుడై లేచినటువంటి వారం. తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళి కూర్చోడానికి ముందు తండ్రి సన్నిధికి వెళ్ళినవాడు. ఎందుకంటే తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. సో పరలోకపు యెరూషలేమునకు ఎక్కి వెళ్ళడానికి ముందు ఈ లోకములో యెరూషలేమునకు ఎక్కి వెళ్ళినటువంటి యేసు. అందుకనే ఈ శుభ ఆదివారం, మట్టల ఆదివారం రోజున మనం తప్పనిసరిగా సియోను కన్య సంభ్రమ పడుచు వేయుము కేకలు, పాయక నీ రాజు భారవాహకమెక్కి బాలస్తోత్రములతో బయలుదేరి వచ్చే పాడతాం. ఇవి ఎన్ని దశాబ్దాలు, శతాబ్దాలు గడిచిపోయినా మనం మరువలేనటువంటి కీర్తనలు. తరువాతి ఆదివారం వచ్చినప్పుడు లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా, గీతం గీతం జయ జయ గీతం, ఇలాంటి పాటలు ఈస్టర్ సండే రోజు పాడతాము. ఈ పరిశుద్ధ వారంలో ఉన్న ఒక్కొక్క రోజును గురించి మనం ప్యాషన్ వీక్లో మెడిటేట్ చేయబోతూ ఉన్నాం. బట్ నేను సంక్షిప్తంగా మీకు ఒక ఐడియా, ఒక సమ్మరీ మీకు ప్రజెంట్ చేస్తాను. సండే యేసుక్రీస్తు ప్రభు యొక్క యెరూషలేము జయప్రవేశం, ద ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ జీసస్ ఇంటూ జెరూసలేం. అది మట్టల ఆదివారంలో జరిగినటువంటి ప్రాముఖ్యమైన ఘట్టం. ఆ తరువాత సోమవారం అంజూరపు చెట్టును శపించి దాని ద్వారా ఇశ్రాయేలుకును తన శిష్యులకును నేర్పించవలసిన పాఠాలు నేర్పించడం, అలాగే దేవాలయమును శుద్ధి చేయడం. చాలా ప్రాముఖ్యమైన ఘట్టాలు ఇవి, చాలా విలువ కలిగినటువంటి సన్నివేశాలు ఇవి. మనము వీటి మీద ధ్యానించబోతూ ఉన్నాం. అలాగే ట్యూస్డే శాస్త్రులు, పరిసయ్యులు ఆయన అధికారమును ప్రశ్నించారు. ఆయన అధికారం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ అధికారమును బట్టి ఆయన చేసే పనులు చేస్తున్నారు అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు దానికి చాలా చక్కటి సమాధానం ఆయన ఇవ్వడం మనం గమనించగలం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో. అది ట్యూస్డే జరిగినటువంటి విషయాలు. వెన్స్డే యేసు ప్రభు ఏది చేసినట్లు సువార్తల్లో మనకు లేదు. సో ఒక రకంగా యేసు ప్రభు దృక్కోణము నుంచి చూస్తే వెన్స్డే వాజ్ అ సైలెంట్ డే, a quiet day. బట్ యేసు విరోధుల విషయానికి వచ్చి చూస్తే వారు యేసుని ఎలా పట్టుకోవాలి, చంపాలి అనే ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. అది యేసు ప్రభువుకి తెలుసు. సో కాబట్టి నేనేమనుకుంటాను అని అంటే, ఆ సైలెంట్గా ఉన్నటువంటి వెన్స్డే రోజు తండ్రితో సమయము గడిపి ఉంటారు అని. ఆ తరువాత రాబోతూ ఉన్న వాటికి తన్ను తాను సిద్ధపరచుకొనుచు, తండ్రి నుంచి శక్తిని పొందుతూ, ధైర్యాన్ని పొందుతూ, బలాన్ని పొందుతూ తండ్రితో సమయాన్ని సిద్ధపాటులో గడిపి ఉంటారు అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన లైఫ్లో ఈ చివరి వారానికి ముందు ఎన్నోసార్లు ఏకాంతముగా వెళ్ళి తండ్రితో సమయం గడుపుచుండెను అని మనం చూస్తాం. తన శిష్యులను నియమించే రోజుకి ముందు రాత్రంతా ప్రార్థనలో గడిపెను అని మనం చూస్తాం. సో కాబట్టి ఆ వెన్స్డే రోజు యేసయ్య సిద్ధపాటు కొరకు వినియోగించుకున్నట్లు మనం చెప్పవచ్చు. థర్స్డే మనందరికీ తెలుసు, మాండీ థర్స్డే. శిష్యులతో ఆయన చివరి పస్కా భోజనం చేయడం, పస్కా విందు చేసుకోవడం. ఇశ్రాయేలీలకు అది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. ప్రతి సంవత్సరంలో కూడా యెరూషలేముకి ఎక్కడెక్కడి నుంచో ఇశ్రాయేలీలు వస్తారు ఆ పండుగ కోసం. ఆ జనసమూహం మామూలుగా ఉండే జనాభా కంటే 10 రెట్లు ఎక్కువ మంది జనం ఆ పస్కా
సీజన్కి యెరూషలేముకు చేరుకుంటారు. సో కాబట్టి ఆ పస్కా ఆచరించడం మనం చూస్తాం థర్స్డే. ఫ్రైడే మనకు తెలుసు, ఆయన సిలువ వేయబడిన దినము, ఆయన శ్రమను అనుభవించినటువంటి దినం, ఆయన మరణించిన దినం, ఆయన సమాధి చేయబడిన దినం, అన్యాయం అతిక్రమం జయించినట్లుగా కనిపించిన దినం అది. కానీ మనుష్య కుమారుడు, స్త్రీ సంతానం సర్పం యొక్క శిరస్సును చితుగగొట్టిన దినం అది. మానవ జాతి రక్షణార్థమైన దేవుని ప్రణాళికలో అతి ప్రాముఖ్యమైన ఘట్టం అది. అది గుడ్ ఫ్రైడే రోజు జరిగింది. ఆ తర్వాత సాటర్డే, సైలెంట్ సాటర్డే అంటాం. ఆ రోజు ఆయన శరీరము సమాధిలో ఉంది, ఆయన మాత్రం సమాధిలో లేరు. ఎందుకంటే దొంగతో ఒక మాట అంటారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని. అలాగే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్న మాటలు. సో వాటిని బట్టి మనం శరీరం సమాధిలో ఉంది, ఆత్మ మాత్రం సమాధిలో బంధింపబడి ఉండలేదు. ఆ శరీరం కూడా 3 రోజులు మాత్రమే. తరువాత మరణాన్ని, పాపాన్ని ఓడించి ఆయన అద్వితీయుడుగా, అసమానుడుగా, మృత్యుంజయుడుగా 3వ దినమున తిరిగి లేచినటువంటి ఆ రోజు ఉన్నది కాబట్టే ఫ్రైడే గుడ్ ఫ్రైడే అయింది. రిజరక్షన్ సండే ఉన్నది కాబట్టి గుడ్ ఫ్రైడే అయింది. లేకపోతే మానవ జాతి చరిత్రలో దాన్ని గుడ్ ఫ్రైడే అంటే ఒప్పుకోవడం కష్టమై ఉండేది. సో సండే పునరుత్థాన దినం. అయితే ఈ సాటర్డే ఇంకొక పని చేశారు యేసయ్య. మృతుల లోకానికి వెళ్ళి తాను సాతానుపై, మరణంపై సాధించిన విజయాన్ని ప్రకటించారు కూడా. పేతురు రాసిన పత్రికలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. సో ఈ విధంగా వచ్చే వారం మనం ఈ హోలీ వీక్ మీద దృష్టిని కేంద్రీకరించబోతున్నాం. లెంట్ సీజన్లో ఇంకొక లెంట్ సీజన్, క్లోజర్ టు ద ఫైనల్ ఈవెంట్స్ ఇన్ జీసస్ లైఫ్. సో వాటి మీద దృష్టిని కేంద్రీకరించబోతున్నాం. వీటన్నిటి నేపథ్యంలో, వీటన్నిటి కాంటెక్స్ట్లో, వీటన్నిటిని బ్యాక్గ్రౌండ్గా మనం ఉంచుకొని పామ్ సండే మట్టలాది వారపు నెరేటివ్ని పరిశీలించి చూడబోతున్నాం. ఈ స్టడీకి నేను ఇచ్చినటువంటి టైటిల్ ఏమిటంటే ప్రభు పేరట వచ్చుచున్న ప్రభు. ప్రభువు పేరట వచ్చుచున్న ప్రభు. లేకపోతే యెరూషలేంలో షైలో, యెరూషలేంలో షైలో. ఈ రెండిట్లో ఏ విధంగా మనం టైటిల్ని తీసుకున్నా దానిలో ఉన్న అర్థం మొత్తం కూడా ఒక్కసారి జ్ఞాపకం రావడానికి అవకాశం ఉంటుంది. యెరూషలేంలో షైలో, ప్రభువు పేరట వచ్చుచున్న, లేకపోతే ప్రభువు పేరట యెరూషలేములో ప్రవేశించిన ప్రభువు. షైలో అని ఎందుకు నేను మాటను ఇక్కడికి ఈ సందర్భంలో తీసుకొచ్చాను? ఇది మన సొంత ఊహ లేదు. మట్టలాది ఆ ప్రభు యొక్క జన్మ దగ్గర నుంచి మరణ పునరుద్ధానముల వరకు, 2వ రాకడ వరకు, రాజ్యస్థాపన వరకు జరిగే విషయాలను గురించి ప్రవక్తలు ముందే ప్రవచించారు. యేసును గురించి పాత నిబంధన గ్రంథములో 357 ప్రవచనాలు ఉన్నాయి. వాటిల్లో 2వ రాకడకు సంబంధించినవి, ఆ దానితో ముడిపడి ఉన్న రాజ్యస్థాపనకు సంబంధించిన కొన్ని తప్ప మిగిలినవన్నీ అక్షరార్థంగా నెరవేర్చబడ్డాయి. దానిని బట్టి బైబిల్ నిజముగానే సమస్తమును ఎరిగిన దేవుని నుంచి వచ్చిన దేవుని వాక్కు అని చెప్పడానికి రుజువుగా ఉన్నది. అంతేకాకుండా యేసు నిజముగానే ప్రవచనములను నెరవేరుస్తూ వచ్చినటువంటి మెస్సియా, జీవము కలిగిన దేవుని కుమారుడు
లోక రక్షకుడు, అందరి ప్రభు అని మనం నమ్మటానికి, ఇతరులకు చెప్పడానికి ఈ నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు రుజువులుగా, ఆధారాలుగా నిలబడతాయి. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో మనము చూసినట్లయితే, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ఆదికాండం 49:10. ఇది మెస్సియాను గురించినటువంటి ప్రవచనాలలో ఒకటి. అక్కడ మెస్సియాకు ఉన్నటువంటి పేరు షైలో. షైలో, జెరూసలేం, షాలోం, ఇవన్నీ ఒకే అర్థం కలిగినటువంటి రూట్ వర్డ్స్ అన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆయన కోసం ప్రవచనములో ఇవ్వబడినటువంటి పేరు షైలో అని ఇక్కడ మనం అన్వయింపచేస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రవచనాన్ని యేసు నెరవేర్చారు కాబట్టి. సో యెరూషలేములో షైలో విజయోత్సాహములతో ప్రవేశించుట, ప్రవచనములను నెరవేరుస్తూ యూదా జనాంగం యొక్క నిరీక్షణను నెరవేరుస్తూ, ఫుల్ఫిల్ చేస్తూ, వారి ఆశలకు ఒక రూపాన్ని దిద్దుతూ, అది పరిపూర్ణంగా ఆయన నెరవేర్చబోతూ ఉన్న వ్యక్తి అని వాళ్ళు గ్రహించేటట్లు ఈ ఆదివారం, మొట్టలాదివారం యెరూషలేములోనికి షైలో ప్రభు పేరట ప్రభువుగా ప్రవేశించుట మనం చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ విషయం మనం చూడగలము. యెషయా గ్రంథం 9:6, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్, షాలోం. ఈ షైలో, షాలోం రెండు ఒకే మీనింగ్ కలిగిన మాటలు, ఒక రూట్ నుంచి వచ్చినటువంటి మాటలు. సో ఆయన పుట్టడానికి సంబంధించిన ప్రవచనములోనే ఆయన ఐడెంటిటీ ఏమిటి అనేది చాలా స్పష్టమవుతుంది. యెహోవా నామము పేరట వచ్చిన యెహోవా అంటే మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. జకరియా గ్రంథములో 9వ అధ్యాయం 9వ వచనం నెరవేర్చబడుతూ ఉంది. అందుకనే మత్తయిలో మనం చదివినటువంటి వాక్య భాగంలో 21వ అధ్యాయంలో ఆ జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని ఉటంకించి ఆయన ఈ మాటలు రాస్తూ ఉన్నట్లు మనం చూడగలం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. షైలో, entering into Jerusalem, city of peace. So శాంతి రాజు, శాంతి దాత, శాంతి దూతగా వచ్చినటువంటి యేసు షైలో శాంతి పట్టణములోనికి ప్రజలకు శాంతిని తీసుకొని రావడం, దేవునికి మనుషులకు మధ్య ఉన్న ఆ డిస్రప్షన్ ఆఫ్ రిలేషన్షిప్ని బిల్డ్ చేయడానికి, తిరిగి మనుషులను దేవునితో సమాధానపరచడానికి ఆయన యెరూషలేములో ప్రవేశించుచూ ఉన్న సందర్భం ఇది. లూకాసు వార్తలో కూడా 19వ అధ్యాయం 28వ వచనములో
యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయెను. ఇక్కడ యేసు అనే మాట స్థానములో షైలో అని పెట్టవచ్చు. ఎందుకంటే యేసు అనే పేరు రావడానికి ముందు కనీసం 800 నుంచి 1011 సంవత్సరాల ముందే ఆదికాండం 49లో మనం ఆయనకు షైలో అనే పేరు పెట్టడం ప్రవచన పూర్వకంగా చూస్తూ ఉన్నాం. సో లూకా 19లో 28వ అధ్యాయంలో యేసు అనగా షైలో ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు అనగా సిటీ ఆఫ్ పీస్కి, ఏ పట్టణము పేరులో అర్థం ఏమిటంటే శాంతి అయి ఉన్నదో ఆ పట్టణమునకు ఆయన వెళ్ళవలెనని ముందుకు సాగిపోయాను. ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన రాజు, సమాధానపురంలోనికి, సమాధానం మానవులకు దేవునితో ఏర్పాటు చేయడానికి, అవసరమైన పని చేయడానికి ఆ చరిత్రాత్మకమైన రోజున ముందుకు సాగి వెళ్ళారు. అందుకే అంటున్నాం, యెరూషలేములో షైలో, ప్రభువు పేరట యెరూషలేములో జయోత్సాహముల మధ్య ప్రవేశిస్తున్న ప్రభు లూకా 19:29లో ఈ మాటలు ఉన్నాయి. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే, బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులలో నిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యులు ఎన్నడూ కూర్చుండలేదు. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మును అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. తర్వాత ఏం జరిగిందో కూడా మనం చదివినటువంటి వాక్య భాగంలో చూస్తాం, ఈ లూకాసు వార్తలో కూడా చూస్తాం. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. చాలా గంభీరమైనటువంటి వివరణ. దీనిని గురించినటువంటి వివరణలో మత్తయి మరికొన్ని విషయాలు మనకు తెలియపరుస్తారు. మన కోసం చదవబడిన 21వ అధ్యాయం 9వ వచనంలో, జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, హోసన్నా అనేది యాక్చువల్ మాట. దాని అర్థం మనకు తెలుగులో దావీదు కుమారునికి జయం అనే విధంగా తర్జుమా చేయబడింది. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇవన్నీ మనకు ఏమి తెలియచేస్తున్నాయి? ఆ రోజు యెరూషలేములో ప్రవేశించినటువంటి వ్యక్తిని గురించినటువంటి అనేకమైన సత్యాలు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అనేకమైన ప్రవచనాల నెరవేర్పును మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం.
మత్తయి సువార్తలో 21:9 ఇప్పుడు మనం చదివినటువంటి మాటలు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చు వాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించు ఉన్నారు. వీళ్ళు సొంతగా ఈ మాటలు ఇన్వెంట్ చేసి క్రియేట్ చేసి పలికిన మాటల కాదు. వారికి కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 25లో ఉన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఈ సన్నివేశంలో యేసు యెరూషలేములో ప్రవేశిస్తూ ఉండగా ఆ చివరిసారిగా ఆ సిలువ అభిముఖంగా సిలువ వైపుకు దూసుకొని వెళుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలుగజేయము అన్న మాటలు 118వ అధ్యాయం 25వ వచనం కీర్తనల గ్రంథంలో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మాట హోసన్నా అని మనకు తెలుగులో ఫుట్ నోట్లో ఇవ్వబడింది. హోసన్నా అంటే అర్థం ఏమిటి? మనం చాలా ఫ్రీగా ఆ మాట వాడతాం, కానీ చాలాసార్లు దాని వెనుక ఉన్న అర్థాన్ని డీప్గా ఆలోచించి గ్రహించము. హీబ్రూ భాషను గ్రీకు భాషలోనికి మార్చి తర్జుమా చేసి గ్రీక్ వర్షన్ ఆఫ్ ద హీబ్రూ బైబిల్ని ప్రింట్ చేశారు. దాన్ని సెప్చువాజింట్ అంటారు. అందులో హోసన్నా అనే మాట వాడబడింది. దేనికోసం హోసన్నా అనే మాట వాడబడింది? హీబ్రూ భాషలో ఉన్న హోసియా యానా అనే రెండు మాటల కలయిక నుంచి వచ్చినది హోసాన్నా. ఏమిటి దాని అర్థం? హోసియా యానా అంటే ప్రభువా రక్షించుము, ఇప్పుడే రక్షించుము. లోక రక్షకుడు అందరి కోసం తన ప్రాణాన్ని కలువరి సిలువ మీద అర్పించటానికి సిలువ వైపుకు వెళుతూ ఉన్నటువంటి ఆయనను చూసి, ఆయనలో దేవుడు తన అనాదికాల సంకల్పము చొప్పున మానవ జాతిని క్రీస్తు యేసునందు రక్షించుటకు వేసిన ప్రణాళికలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టము. అది నెరవేరబోతూ ఉంది. అది నెరవేర్చబడే సమయం దగ్గరికి వచ్చింది. ఈ యెరూషలేము ఈ పట్టణములోనికి ఈ రోజున ప్రవేశించుచూ ఉన్న వ్యక్తి రక్షకుడు, జీవము కలిగిన దేవుని కుమారుడు, రాజు, ప్రభు అని గుర్తెరిగారు. మనం ఎలాంటి అవగాహనతో ఈ రోజున ఇక్కడున్నాం? లోకములో ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి యేసు ప్రభువుని గురించి. అలాగే క్రైస్తవ లోకములో కూడా ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన దగ్గరికి రక్షకుడుగా రావడం లేదు, రక్షణ కొరకు రావడం లేదు, పాప క్షమాపణ కొరకు రావడం లేదు, తిరిగి జన్మింప చేయబడటానికి రావడం లేదు. ఎందుకంటే మనుషులలో ఉన్నటువంటి మెస్సియాను గురించిన అభిప్రాయాలు బైబిల్లో ఉన్నటువంటి వివరణతో సరితూగనవిగా ఫాల్స్ ఐడియాస్ ఆఫ్ మెస్సయా ఉన్నాయి. కొంతమంది యేసు ప్రభువుని ఎలా పరిచయం చేస్తారంటే, ఆయన దగ్గరికి వస్తే మీకు వ్యాధులన్నీ పోతాయి, ఆరోగ్యం వస్తుంది. దీన్నే హెల్త్ గాస్పెల్ అంటే వాళ్ళకి మెస్సియా ఏ మెస్సియాగా కనిపిస్తున్నాడంటే మెడికల్ మెస్సియా. అది కొంచెం ట్రూత్ మాత్రమే ప్రభువుని గురించి. పూర్తి ట్రూత్గా ప్రజెంట్ చేస్తే అది అసత్యం అయిపోద్ది. ఇంకొంతమంది మీరు యేసు ప్రభువు నమ్ముకుంటే, యేసు ప్రభు దగ్గరికి వస్తే మీ అప్పులన్నీ తీరిపోతాయి, మీకు ఆస్తి వస్తుంది, అంతస్తు వస్తుంది, పేరు వస్తుంది, మీ పిల్లలకు మ్యారేజెస్ అయిపోతాయి, యూకేకో యూరప్కో కెనడాకో వెళ్ళడానికి వీసాలు వచ్చేస్తాయి, రండి యేసు దగ్గరికి అంటారు.
వాళ్ళ ఉద్దేశంలో మెస్సియా ఎవరు? ఎకనామిక్ మెస్సియా, ఆర్థికమైన మెస్సియా, ఆర్థికమైన ఆశీర్వాదములు ఇచ్చు మెస్సియా. ఇవరు ఆయన నేను అంటం లేదు. ఆయన చిత్తమైతే ఇస్తారు, దేవునికి స్తోత్రం. దాన్ని సర్వెంట్ లాగా ఉంచి ఉపయోగిస్తాం. ఎందుకంటే రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్ ఈజ్ లవ్ ఆఫ్ మనీ. ధనాన్ని ప్రేమించడం అతి భయంకరమైన విషయం. దేవునితో మన హృదయంలో ఉన్నతమైన స్థానాన్ని ఆశించి పోటీ పడేది రెండవది డబ్బు. సో ప్రాస్పెరిటీ గాస్పెల్, ఎకనామిక్ మెస్సియా. ఇంకొంతమంది మీరు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన రాజకీయ పరమైనటువంటి విడుదల మనకు అనుగ్రహిస్తాడు. రండి మనం పోరాడదాం, లిబరేషన్ థియాలజీ. సో వీళ్ళ ఉద్దేశంలో మెస్సియా ఎవరు? పొలిటికల్ మెస్సియా. ఆనాడు శిష్యులు, ఆనాటి యూదుల్లో అందరూ మత ప్రధానులు, బోధకులు, సద్దుకాయలు, వాళ్ళంతా కూడా ఏ మెస్సియా కోసం చూస్తున్నారు అని అంటే రోమా ప్రభుత్వాన్ని కూలగొట్టి ఇశ్రాయేలీలకు తిరిగి అధికారాన్ని ఇచ్చే మెస్సియా కోసం చూస్తున్నారు. అందుకనే శిష్యుల్లో ఇద్దరు వెళ్ళి ఏమంటారు? నీవు నీ రాజ్యమును స్థాపించినప్పుడు నాకు హోమ్ మినిస్ట్రీ, మా తమ్ముడికి ఫైనాన్స్ మినిస్ట్రీ ఇవ్వాల్సిందే ప్రభు అంటారు. అది నా చేతిలో లేదు అని అంటారు. అంతటితో విడిచిపెట్టారా? లేదు. వాళ్ళ తల్లి యేసు ప్రభు స్త్రీ శిష్యురాండ్రలో ఒక ఆమె. యేసు ప్రభుని ఆర్థికంగా ఇంకా వేరే విధాలుగా మినిస్ట్రీలో సపోర్ట్ చేసిన వ్యక్తి. సో మన మాట నడవడం లేదు, అమ్మ చెప్తేనైనా వింటారేమో అని. సో వాళ్ళ మనసంతా కూడా ఇహలోక సంబంధమైన యూదా రాజ్యమును గురించి ఉన్నది. రాజకీయపరమైన ఆలోచనలో ఉన్నారు. ఆ పొలిటికల్ లిబరేషన్ కోసం చూస్తున్నారు. మీరు ఇది సత్యం అని తెలుసుకోవడానికి ఇంకొకటి చెప్తాను. యేసు ప్రభు 11వసారి వారికి ప్రత్యక్షమయ్యారు. ఆ సన్నివేశం అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో మనకు కనిపిస్తుంది. సో ఆయన పరలోకానికి ఆసీనుడై వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో నేను వెళతాను, మరలా వస్తాను, నేను ఉండే చోట ఉండడానికి, మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తాను, ఈ లోపల మీరు నివసించడానికి నిత్యరాజ్యమునకు సంబంధించిన నివాసాలు కట్టడానికి వెళ్తున్నాను. ఇవన్నీ మర్చిపోయారు. ఏమంటున్నారు? ప్రభువా, రాజ్యం ఎప్పుడు స్థాపిస్తారు? ఎందుకంటే మేము మినిస్టర్స్ అవ్వాలి, రూలర్స్ అవ్వాలి, అధికారం మళ్ళొకసారి తిరిగి పొందాలి. అప్పుడు యేసయ్య ఏమంటారు? సమయాలు తెలుసుకోవడం మీ పని కాదు. రాజ్యం ఎప్పుడు స్థాపింపబడుతుందో తండ్రికి మాత్రమే తెలుసు. కాబట్టి మీ పని కాని పని చేయడానికి మీరు పూనుకోవద్దు, అది మీ పని కాదు. అయితే మీకు ఒక పని నేను ఇస్తున్నాను. ఏమిటి? మీరు యెరూషలేములో ఉండండి. ఆత్మ మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఆత్మశక్తితో మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని చెప్పారు. అది మన పని. ప్రభువుని ఎరిగిన వాళ్ళమైతే ప్రభు పక్షమున సాక్షులంగా ఉండాలి, సాక్షులంగా జీవించాలి, సాక్ష్యం చెప్పాలి పెదవులతో, ప్రవర్తనలో సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. సో వాళ్ళు పొలిటికల్ మెస్సియా, మిలిటరీ మెస్సియా కోసం చూస్తున్నారు. అందుకనే యూదుల్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిస్ అయ్యారు. చాలా తక్కువ మంది యేసయ్యే నిజమైన మెస్సియా అని గుర్తించారు, విశ్వసించారు. ఆయనలో ఉన్న నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నారు. చాలామంది
They missed the Messiah because they misunderstood the biblical concept of Messiah. మొదటి శతాబ్దంలో యేసు నరావతారిగా ఉన్నప్పుడు, మెస్సియాగా ప్రత్యక్షమైనప్పుడు, దేవుని కుమారుడిగా ప్రత్యక్షమైనప్పుడు, మనుష్య కుమారుడిగా ప్రత్యక్షమైనప్పుడు, దైవమానవుడిగా వారి మధ్య నివసిస్తూ ఉన్నప్పుడు, మెస్సియా వచ్చినప్పుడు ఏ ఏ సంగతులు నెరవేర్చబడతాయో అని రాయబడిందో ముందుగా ప్రవచనాలలో వాటన్నిటినీ నెరవేరుస్తూ ఉన్నప్పటికీ మెస్సియాను మెజారిటీ పీపుల్ మిస్ అయిపోయారు. దానికి కారణం ఏంటంటే రెండు. ఒకటి, దే మిస్అండర్స్టూడ్ మెస్సాయా. రెండు, వాళ్ళ మనసు కేవలం నిత్యత్వానికి యువతలో ఉన్న టైం మీదనే ఉంది, కానీ నిత్యత్వం వైపు, పరలోకం వైపు, పరలోక స్థితి వైపు, పరలోకం నుంచి దిగి రాబోతూ ఉన్న నూతన యెరూషలేమును గురించిన ఆలోచన లేదు. యేసయ్య రక్షకుడు అని కొంతమంది గుర్తించి ఆ మాటలు పలికారు. హోసియా ఆనా అంటే ప్రభువా రక్షించుము, ఇప్పుడే రక్షించుము అని అర్థం. వాళ్ళ యొక్క కేకలలో, వాళ్ళ యొక్క స్వరములో ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉంది. ఇది కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 25వ వచనములో ఉన్న ప్రవచనపూర్వకమైన మాటలు. అవి ఇక్కడ మొట్టలాది వారం రోజున నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఈ పేరు హోసన్నా యేసయ్య లేకపోతే యేసన్నా. ఇప్పుడు ఇక్కడ హోసన్నా అవటం మనం గమనించగలం. యేసన్నకి హోసన్నకి సంబంధం ఉందా? ఉంది. ఎందుకని? యేసు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? మత్తయి సువార్త 1:21లో దేవదూత చెప్పిన మాటలు, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన వస్తున్నాడు, కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. యెషువా అని హీబ్రూలో ఉంటుంది, అరమియాక్లో ఉంటుంది. ఇదే మాట, ఇదే అర్థంతో పాత నిబంధనలో చాలా కామన్గా ఉంది. యెహోషువా, యాషా, యెహోవా, అది యెహోషువా అంటే యెహోవా రక్షించును అని అర్థం. ఓకే, అట్లనే యెషయా, యాషా, యాహువే షార్ట్ ఫామ్. యెషయా అంటే కూడా యెహోవా రక్షించును. సో పాత నిబంధనలో యెహోషువా కానీ యెషయా కానీ, ఇప్పుడు క్రొత్త నిబంధనలో యెషువా. యెషువా అనేది రెండు హీబ్రూ భాషల నుంచి వచ్చింది. ఆ రెండు మాటల నుంచే యెహోషువా, యెషయా, అలాగే ఇంకా కొన్ని డెరైవేటివ్స్ వచ్చినాయి. సో యేసు ప్రభు ఎవరు? శిశువుగా జన్మించింది ఎవరు? శిలువ మీద మరణించడానికి సిద్ధమై అభిముఖుడై శిలువ వైపుకు వెళుతూ ఉన్నది ఎవరు? యెరూషలేములో ప్రవేశించినది ఎవరు? యేసు అని నామకరణము చేయబడినటువంటి వ్యక్తి. యెషువా అంటే యాషా అంటే రక్షించుట, యాహ్ అంటే యెహోవాకి షార్ట్ ఫామ్. సో తన ప్రజలను తానే రక్షించుటకు వచ్చిన యెహోవా యేసు. అందుకే మనం ఇక్కడ హోసన్నా అని పిలువబడుతున్న వ్యక్తి ఎవరో కాదు, ఆ యేసయ్యయే. దాని అర్థం ఇంత ఉన్నది అని చాలాసార్లు గ్రహించకుండానే మనం మట్టలాది వారం తర్వాత మట్టలాది వారం గడుపుతూ ఉంటాం, సెలబ్రేట్ చేస్తాం. కానీ ఆనాటి ప్రజలు యేసును గురించిన సత్యం మెజారిటీ గుర్తించకపోయినా మైనారిటీ ప్రజలు గుర్తించి హోసన్నా, హోషయా, ఆనా
ఓ యెహోవా రక్షించు, ప్రభువా రక్షించు. హోషయా యానా, ఇప్పుడే. ఇంతవరకు ఎప్పుడు నీవు ఆ కేక వేసి ఉండకపోతే, ఎప్పుడు ఆ ప్రార్థన చేసి ఉండకపోతే, ఈ 2025 పామ్ సండే సందర్భంగా నీ హృదయంలో నీవు ఆ ప్రార్థన చేయవచ్చు. అది నిరీక్షణతో కూడినటువంటి ప్రార్థన పలుకు, కేక. అది దేవుని వాగ్దానములు నెరవేర్చబడుతూ ఉన్న విషయాన్ని, సత్యాన్ని గుర్తించి చూపిన ప్రతిస్పందన ప్రార్థన. హోషియా యానా, యెహోవా రక్షించు, ప్రభువా రక్షించు, ఇప్పుడే రక్షించు, దయచేసి రక్షించు. 118వ కీర్తన 26వ వచనం. 118. ఇందాక నేను 111 అన్నాను, యాక్చువల్గా 118. 26వ వచనం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక. ఇంగ్లీష్లో అయితే ప్రైజ్డ్ బి ద వన్ who comes in the name of the Lord. ప్రభు పేరట వస్తున్నటువంటి రాజు, యూదా గోత్రపు రాజు, అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చినటువంటి ఆయన, దావీదుకు నీ సంతతిలో నుంచి ఒక రాజు వస్తాడు, ఆయన సింహాసనము నిరంతరము ఉంటుంది, ఆయన రాజ్యం అంతము లేనిదిగా ఉంటుంది అని ఎవరిని గురించిన ప్రవచనం అయితే ఉందో ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. కాబట్టి ఇంకొక అర్థముతో కూడా ఈ 26వ వచనంలో వాడుతూ ఉన్నారు. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. అక్కడ కూడా ఆశీర్వాదముందునుగాక అన్న దగ్గర హోసన్నా అని ఉంది. సో ఇక్కడ ఏ అర్థంతో వాడుతున్నారంటే, యెహోవా పేరట వచ్చు ప్రభు, ప్రభు పేరట వచ్చు ప్రభు, షైలో శాంతి దూత, శాంతి రాజు, శాంతి ప్రదాత, దేవునికి మానవులకు మధ్య సంబంధాన్ని తెగిపోయిన దానిని పునరుద్ధరించడానికి అవసరమైన సమాధాన బలిని చేయడానికి యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్న విషయాన్ని గమనించి ఆయనకు జయం అని కూడా కేకలు వేశారు, ప్రార్థన చేశారు.